నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరి చాలా హాట్ సీట్ కనిపిస్తుంది. హైదరాబాద్కి చాలా దగ్గర ఉన్న ప్రాంతం. అక్కడ బూర నరసయ్య గౌడ్ బీజేపీ అండ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మన క్యామా మల్లేష్ పోటీలో ఉన్నారు. సో ఈ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది? స్టేట్ మొత్తంలో భువనగిరికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే తెలంగాణ ఉద్యమ పునాదికి చాలా మందికి తెలియదు. గొల్ల కురుమలు చాకలి, అది మన బెల్లి లలితక్క, ఆయన ఎవరు మా నక్సలైట్ లీడర్ మారోజు వీరన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ వెలమ కమ్మారెడ్డి కులాలు ఉన్నంత కాలం సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకి ఎస్సీలకి రాజ్యాధికారం రాదు. ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ భువనగిరిలోనే స్టార్ట్ అయింది. డోలు దెబ్బ సంఘం కానీ గొల్లకుర్మ సంఘం కానీ తెలంగాణ ఉద్యమ పాటలు ఫస్ట్ పెడితే బెల్లి లలితని 17 ముక్కలుగా నరికిచ్చింది ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం నయీం గ్యాంగ్ ద్వారా. అక్కడ సామాజిక ఉద్యమం, అది నక్సలైట్ ఉద్యమం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యమం కావచ్చు, హైదరాబాద్కి దగ్గర ఉంటుంది, చదువుకున్న నేపథ్యంతో అక్కడ ఇమీడియట్గా అంటుకుంటుంది. అలాంటి భువనగిరి బీసీలు ఇలా భువనగిరిలో గౌడ్స్ 3.5 లక్షలు ఉన్నారు, యాదవ్స్ 3.5 లక్షలు ఉన్నారు, దగ్గర పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలకు ఇవ్వాల్సిన టికెట్ని తీసుకుపోయి మళ్ళీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తే చామల కిరణ్ రెడ్డి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో దెబ్బలు తిని ఉండొచ్చు, ఇంకెక్కడన్నా అకామిడేట్ చేయాల్సి ఉండే. కానీ రేవంత్ రెడ్డి మిత్రుడు అని చెప్పి ఇవ్వడంతో ఇవాళ ఈజీగా భువనగిరి సీటు ఈజీగా గెలవాల్సింది కాంగ్రెస్. అట్లాంటిది ఇప్పుడు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్గా చేసింది. అక్కడ ఒక ఉద్యమకారుడు, చదువుకున్నవాడు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నాడు, అన్నిటికి మించి గౌడ్ కులానికి చెందిన ఆయన్ని అక్కడ పెట్టడంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎదురెత్తుంది. అక్కడ 3 లక్షల గౌడ్స్ ఓట్లే 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షల పైన గౌడ్స్ ఓట్స్ ఉన్నాయి, యాదవ్ల ఓట్లు ఉన్నాయి, గొల్ల కుర్మ ఓట్లు ఉన్నాయి. అక్కడ బీసీలకు ఇస్తే గన్ షాట్ గెలిచేది. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 100% చెప్పే పరిస్థితి లేదు. 50-50 నెక్ టు నెక్ ఉంది. చదువుకున్న బీసీలు గనక ఇవాళ చదువుకున్న బీసీలు అందరూ కూడా అని నల్గొండ జిల్లా అంటే రెడ్లకే ఓటేయాలా మేము, ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు వేయకూడదని పార్టీలకు అతీతంగా ఇలా బూర నరసయ్య గౌడ్కి చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చామల కిరణ్ అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఏదో మినిస్టర్ ఇస్తాను లాక్ చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి కష్టమే. ఇప్పుడు ఏ మాటగా ఆ మాట చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన కుట్రదారుడు కాదు, బోలా బాలా మనిషి. ఆయన తన కంచుకోటలో ఇంకొక వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి జూనియర్ తెచ్చి పెడితే రేపు మేకైతాడు అని ఉండదా? అవును, అంతే కదా. ఇప్పుడు నల్గొండ రెడ్లు అంటే వాళ్ళు కానీ ఇంకో రేవంత్ రెడ్డి మనిషిని తెచ్చి పెట్టుకుంటే ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలవడానికి అవకాశం ఉంది. ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణవాదిగా బూర నరసయ్య గౌడ్ గెలవడం తెలంగాణ సమాజానికి అవసరం. మనం ఏ సామాజిక న్యాయం అయితే ఇప్పుడు రెడ్ల కోసం చేసుకుంటున్నారు, వెలమల కోసం చేసుకుంటున్నారు. మనం 60% పైగా ఉన్న బీసీలం మన సామాజిక వర్గాల్లో మంచి నాయకుడు ఉన్నప్పుడు ఏ పార్టీ వాడైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. తెలంగాణ కొట్లాడింది ఎందుకు? కమ్మ ధర పోయి వెలమ ధర పోయి రెడ్డి ధర ఇవ్వడం కాదు. ఇప్పుడు ఇక్కడ మంది పెత్తందారుల కోసం కాదు కదా. ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ గెలవాల్సిందే. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ చదువుకున్నాడు, ఆయన దాచుకోవడానికి వచ్చినోడు కాదు, సామాజిక చూస్తున్నాడు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులమంతా బూర నరసయ్య గౌడ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే గెలిచే ఈజీ సీటు పోగొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అప్పరంగా టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించకపోవడం వల్ల బీజేపీకి ఒక 4-5 సీట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.